వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న ఇన్సిడెంట్ గురించి చెప్తా, జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. మీరుంటున్న ఏరియాలోనే మీ ఇంటి ముందల ఏదో ఒక రోడ్డు ఉంటది. సో మీరు ప్రతిరోజు అదే రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. చిన్న పిల్లలైతే అదే రోడ్డు పైన స్కూల్ కి వెళ్తుంటారు, పెద్దవాళ్ళు అయితే అదే రోడ్డు పైన ఆఫీస్ కి వెళ్తూ ఉంటారు. సో వీళ్ళ పనులన్నీ పూర్తయిన తర్వాత అదే రోడ్డు పైన తిరిగి ఇంటికి వస్తూ ఉంటారు. అయితే ఇన్ని రోజులు మొత్తం నార్మల్ గానే జరిగింది. అయితే ఒక రోజు సడన్ గా మీరు ఇన్ని రోజులు నడిచిన రోడ్డు కింద ఒక శవం ఉంది అన్న విషయం తెలిస్తే ఎలా ఉంటది? ఇది వినడానికి కొంచెం భయంకరంగా ఉన్న మన ఇండియాలోనే రియల్ గా జరిగిన సంఘటన. అసలు ఆ రోడ్డు కింద శవం ఎవరిది, అక్కడికి ఎలా వచ్చింది, ఆ హత్య చేసింది ఎవరు, ఎందుకు చేసిర్రు, అండ్ అన్నిటికంటే ముఖ్యంగా ఆ హత్యని దాచిపెట్టడం కోసం, ఎవరికి దొరకకుండా ఉండడం కోసం ఆ క్రిమినల్స్ అయితే సినిమా లెవెల్ ప్లాన్ వేసిర్రు. కానీ ఒక చిన్న తప్పు వల్ల అందరూ దొరికిపోయారు. అసలు ఆ హత్య ఏంటి, ఎందుకు జరిగింది, అంటే ఈ కేసుని పోలీస్ వాళ్ళు ఎలా సాల్వ్ చేసిర్రు అనే విషయాలు మనకి క్లియర్ గా తెలియాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ వీడియోని ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్స్ చూడాలి. ఎందుకంటే ఈ వీడియోలో లాస్ట్ లో ఒక మెసేజ్ కూడా ఉంది. అండ్ మన వీడియోస్ ద్వారా ఖచ్చితంగా అవేర్నెస్ అయితే ఉంటుంది. సో స్కిప్ చేయకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈ కేసులో ఏం జరిగిందో స్టార్టింగ్ నుంచి తెలుసుకుందాం.